నమస్తే, నేను మధు. ఈ మధ్య కాలంలో కవిత కొత్త మాటలనైతే తెర మీదకు తెస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా తిరుమలలో హుండీ ఆదాయంలో కూడా తెలంగాణ ఆదాయం ఉందని చెబుతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? అంటే తిరుపతిలో కూడా వీరు వాటా అడుగుతున్నట్ట, లేదంటే పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నట్ట? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ నుంచి ఆమె కోలుకున్నారో అప్పటి నుంచి రకరకాలుగా ఆవిడ కొత్త వార్తలను తెర మీదకి తెస్తున్నారు. ఇప్పుడు తిరుపతి అంశం కూడా లేవనెత్తుతున్నారు. అసలు ఎందుకు సార్ ఈ అంశాన్ని లేవనెత్తారు ఆవిడ? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చారు. కొండగట్టుకు వచ్చి అక్కడ ఉండేటువంటి కొన్ని పనులను ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి నిధులు అక్కడ ఖర్చు పెడుతున్నారు. దాదాపు 20 కోట్లు 30 కోట్ల దాకా ఇచ్చినట్టున్నారు. దానికి సంబంధించిన పనులకు శంకుస్థాపనకు వచ్చారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ కవిత గారు, టీటీడీ నిధులు ఇచ్చినంత మాత్రాన ఇక్కడికి వచ్చేసి శంకుస్థాపన పనులు లేదంటే ప్రారంభోత్సవ పనులు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ ఏ అధికారం ఉంది, ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం ఏమైపోయారు తెలంగాణ వాళ్ళు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ తిరుమల హుండీలో తెలంగాణకు సంబంధించినటువంటి భక్తుల వాటా కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తే పెత్తనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. గౌరవం వేరు, పెత్తనం వేరు. పెత్తనం చేస్తున్నట్టు ఉంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇచ్చాం కాబట్టి మేమే శంకుస్థాపన చేస్తాం, మేమే కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క తీరు. కాబట్టి తిరుమల హుండీలో మా వాటా ఉంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేశారు. అవును సార్, నిజమే కదా. ఇప్పుడు ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్స్ చూసుకోవాలి, కానీ తెలంగాణకు వచ్చి మరి డిప్యూటీ సీఎం గారు ఎందుకు అలా చేశారు? అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి ఆయన ఏదో మొక్కులు ఉన్నాయి, ఆయన మొక్కులు తెచ్చుకుంటున్నారు. తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాఖ ఉంది తెలంగాణలో, వాళ్ళు ఏదో పిలిస్తారు, అక్కడికి వచ్చారు ఆయన. ఆ సందర్భంగా ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతోటి అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ తోటి ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచి శంకుస్థాపన చేపిస్తారా లేదా? కాకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు తొలి రోజుల్లో వెళ్ళారు. 2014 నుంచి 2021 దాకా వెళ్ళారు ప్రతి కార్యక్రమానికి. 21 నుంచి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వచ్చినా కానీ ఆయనకి జ్వరం వచ్చేది, బాగా లేకుండా ఉండేది, వచ్చేవాడు కాదు, కావాలని ముఖం చాటేసేవాళ్ళు. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారికి ఆ బాధ్యతను అప్పచెప్పారు. శ్రీనివాస్ యాదవ్ గారు పోయేసి నరేంద్ర మోడీ గారికి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి మొత్తం ఆహ్వానం పలికేవాళ్ళు. సో అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టం. ఇప్పుడు ఇక్కడేంటి, కొండగట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఫండ్స్ అవి. ఆడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రావచ్చు, ఆంధ్రప్రదేశ్ సీఎం రావచ్చు, డిప్యూటీ సీఎం రావచ్చు, ఎవరైనా రావచ్చు. కాకపోతే కవిత గారు ప్రశ్నించే దాంట్లో ఒకటైతే ఉంది. ఇప్పుడు ఆ కార్యక్రమంలో మరి సీఎం డిప్యూటీ సీఎం లేకపోతే కనీసం మినిస్టర్ ఎవరో ఒకరు ఉండాలి కదా, ఎవరు లేరు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. కానీ తిరుమలలో మా వాటా ఉంది అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది కేవలం క్యాజువల్గా ఆవిడ అన్నారా, లేదంటే తిరుమలలో వాటాను కోరుకుంటున్నారా అనేది వినిపిస్తుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రెజర్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సిఫారసు లెటర్లకు అనుమతి పొందింది. ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సిఫారసు లెటర్లు అక్కడ విఐపి దర్శనాలకి అనుమతిస్తున్నారు. సోమ మంగళవారాలు ఇది పెట్టారు, వారానికి 2 రోజుల పాటు ఖచ్చితంగా అనుమతించేలాగా పెట్టారు. మరి ఆ విధంగా అన్ని రాష్ట్రాలలో కనుక సిఫారసు లెటర్లు కనుక అనుమతిస్తూ పోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనాలు తప్ప ఏమి ఉండవు, సామాన్యులకి దర్శనాలే ఉండవు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు కేరళకి ఇవ్వాలి, కర్ణాటకకి ఇవ్వాలి, తమిళనాడుకి ఇవ్వాలి, దక్షిణ భారతదేశానికి వస్తే లేదు, దక్షిణ భారతదేశం ఇదే కాదు మా వాటా కూడా ఉందని చెప్పేసి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా అంటారు. అసలు ఆల్రెడీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేయించేస్తే అసలు ఇది పురాతన దాని కింద తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అసలు కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనేది కూడా ఒక మూమెంట్లో ఏర్పడింది. సో ఈ విధమైనటువంటివి అప్పుడప్పుడు తిరుమల కొండ చుట్టూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కవిత గారు పదే తెలంగాణకు సంబంధించి వాటా ఉంది, అక్కడ మా ఉండి డబ్బులు మావి కూడా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అంతకుముందు కేసీఆర్ గారు కూడా తిరుమలలో మాకు
భాగస్వామ్యం ఉంది, తిరుమలలో మాకు కావాలి అనేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడారు ఒకప్పుడు. అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్గా అడిగితే కనుక మళ్ళీ రాష్ట్రం విడిపోదేమో అన్నట్టుగా ఆయన ఆలోచించారు. ఆ తర్వాత విడిపోయిన తర్వాత మాట్లాడారు, మా 1000 కోట్లు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాలో, ఇలా మాట్లాడారు ఆయన కూడా అప్పుడు. అంటే ఎక్కడో ఒక పిన్ పాయింటెడ్గా అక్కడ చేస్తున్నారు, టచ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏం చేయలేరు, కానీ భాగస్వామ్యం కూడా వచ్చే అవకాశం లేదు. ఇన్ కేస్ ప్రభుత్వాలు మారి ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇక్కడ మళ్ళీ కేసీఆర్ గారు వస్తే ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో రాజకీయాలు వాళ్ళిద్దరు చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఇచ్చేశారు, మండలిని ఇచ్చేశారు, సచివాలయాన్ని ఇచ్చేశారు. 2 మీటింగుల్లోనే ఫస్ట్ మీటింగ్లోనే ఇచ్చేశారు. రేపు రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగస్వామ్యం ఇవ్వండి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన ఆశ్చర్యపోసలు లేదు అనేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న డిమాండ్లు బట్టి కొంత చర్చ నడుస్తుంది. ఏంటి సార్ వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు ఏంటి సార్? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కల్తీ అంశం జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు కవిత గారు కొత్తగా తిరుమల గురించి మా వాటా ఉంది అని తెర మీదకి తెస్తున్నారు. అసలు ఏంటి సార్ తిరుపతి రాజకీయం కాదు కానీ వాళ్ళ కోరిక. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. అవును, ఇప్పుడు అందరూ వస్తుంటారు అక్కడికి, కానీ దాంట్లో మాకు వాటా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు కూడా మాకు వాటా ఉంది అంటారు కదా, మా భాగస్వామ్యం ఉంది, ఆ హుండీలో మా డబ్బులు ఉన్నాయని అంటారు కదా. ఎవరు వచ్చిన ప్రతి వాళ్ళు హుండీలో భాగస్వామ్యం అనేది ఉంటుంది. తర్వాత తిరుమలకు సంబంధించినటువంటి నిధుల్ని కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కాలేజీలు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అక్కడ రన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఇప్పుడు తెలంగాణకి ఇచ్చారు. ఈసారి దాదాపుగా ఒక 100 కోట్ల దాకా ఇచ్చారు. ఏది కళ్యాణ మండపాలకు అయితేనేమి, లేదంటే కొండగట్లు అభివృద్ధి కార్యక్రమాలకు అయితేనేమి, ఏదైతేనేమి 100 కోట్ల దాకా దాదాపుగా ఈ మధ్యకాలం ఈ 2 yearsలోనే 100 కోట్ల దాకా తెలంగాణ రాష్ట్రానికి తిరుమల నుంచి ఫండ్స్ అలాట్ చేస్తున్నారు. ఎందుకు టీటీడీ టెంపుల్స్ కట్టడానికి కానీ, లేదంటే కొండగట్లు అభివృద్ధి పనులకు కానీ, వీటన్నిటికి కూడా 100 కోట్లు అయిపోయింది. మరి అన్ని రాష్ట్రాలకి 100 కోట్లు 200 కోట్లు ఇస్తే మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్వహణ ఏంటి, అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ జీతాలు ఏంటి, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉండేటువంటి హాస్పిటల్స్ ఏంటి, విద్యా సంస్థలను ఎలా నడపాలి, ఇవన్నీ మరి వాళ్ళకే తెలియాలి. కాకపోతే ఆశిస్తున్నారు అనే దానికి ఈ ఉదాహరణలన్నీ కనిపిస్తున్నాయి. సిఫారసు లెటర్లు ఇవ్వడం అవన్నీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మూమెంట్లో అన్నారు కదా, వాళ్ళకి తిరుమల ఉంటే మనకి యాదాద్రి కదా. మరి ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి వాళ్ళు అలా కంపేర్ చేసుకుంటూ పోతే అసలు మామూలుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల డిమాండ్ ఏంటి? భద్రాచలం అనేది అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలవన్నప్పుడు ఆంధ్రాలో ఉండేది భద్రాచలం. మరి భద్రాచలాన్ని తెలంగాణకి ఎలా ఇస్తారని చెప్పి ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నారు. గోదావరి జిల్లాలో ఉండేది, గోదావరి జిల్లా లిమిట్స్ లో ఉండేది. మరి గోదావరి జిల్లా లిమిట్స్ లో ఉండేదాన్ని తెలంగాణకి ఎలా ఇస్తారు అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి. ఎందుకు వస్తుంది అని అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ లీడర్లు తిరుపతికి సంబంధించినటువంటి వాటాను, భాగస్వామ్యం, లేకపోతే ప్రమేయము ఏదో ఒక రకంగా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు. 2024 జూన్ 2 నుంచి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా తెగదింపులు అయిపోయినాయి, పరిపాలన పరంగా కానీ, భౌగోళికంగా పరంగా కానీ అన్నీ. మరి ఇంకా ఎందుకు దాంట్లో మీరు భాగస్వామ్యం కోరుతున్నారు లేదా ప్రమేయం ఉండాలని కోరుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు భద్రాచలం మాకు ఇచ్చేసేయండి అంటారు. కరెక్టే కదా సార్. మరి సో ఇలా ఎందుకు వస్తున్నారంటే కేవలం అదేదో చూద్దాం, అసలు టచ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది అని వాళ్ళు ట్రైల్ వేస్తున్నారా అనేది ఒకటి. పైగా ఈవిడ 5వ తారీఖున తిరుమల వెళ్తున్నారు. అవును, వెళ్ళే మూమెంట్లో ఇలాంటి మాటలు, వెళ్ళే మూమెంట్లో ఈవిడ ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే కొత్త పార్టీ పెడతాను, అనౌన్స్ చేస్తానని చెప్పి అంటున్నారు. విలేకరులతో చిట్చాట్ చేసినప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది. సో ఏదైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఖచ్చితంగా ఒక కన్ను అయితే ఉంది తెలంగాణకి అని చెప్పొచ్చు. అదే సమయం సందర్భం చూసి దాన్ని ఫ్లేవర్ చేయొచ్చు. ఎందుకనంటే మచిలీపట్నం ఓడరేవ్ అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టయితే అధికారంలోకి ఎలా ఉండేది అనేది అందరికీ తెలుసు. ఎందుకనంటే ఆల్రెడీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందరూ చెప్పారు మచిలీపట్నం ఓడరేవ్ని మేము వేలంలో పాడుకుంటాము, మనం టెండర్లో గ్లోబల్ టెండర్లో పాడుకోవచ్చు అన్నారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా మేము ఓపెన్ టెండర్లో పాడుకుంటామని చెప్పేసి అన్నారు. సరే పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాలేదు కాబట్టి బహుశా ప్రతికూలంగా, ఇక్కడ కూడా వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇవన్నీ
తెర మీదకి రావడానికి ఆస్కారం లేకపోలేదు. సో ఏదేమైనా సరే ఇప్పుడు కవిత గారు అనుకోని అన్నారు, అనుకోకుండా అన్నారు, కానీ ఈ మాటలు మాత్రం ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. మరి ఇది జస్ట్ టచ్ చేసి వదిలేస్తారా, లేకపోతే ఇదే వివాదంగా సృష్టిస్తారా? వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.